హలో స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి. సో ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఏమన్నాడు ఇచ్చిన మన క్వశ్చన్ ఏంటంటే ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ ఆర్ నాట్. ఓకేనా? సో ఏమన్నాడు స్క్యూ సిమెట్రిక్ ఆర్ నాట్. మరి మనకి స్క్యూ సిమెట్రిక్ అనగానే మనకి గుర్తొచ్చే మనకి రూల్స్ ఏంటంటే, సో చూడండి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ఏమవుతుంది? డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ మనకి జీరోస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి A12 ఈక్వల్ టు -A21, నెక్స్ట్ A13 ఈక్వల్ టు -A31, A23 ఈక్వల్ టు -A32. అంటే వీటిలో ఒక ఎలిమెంట్ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఒకదానికి పాజిటివ్ ఇంకొక దానికి నెగిటివ్. సో సేమ్ ఇది కూడా అంతేగా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో ఇది కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో 4 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి ఏ ఈజ్ ఏమవుతుందో నాకు ఇక్కడ వచ్చేసరికి స్క్యూ సిమెట్రిక్. జనరల్గా స్క్యూ సిమెట్రిక్ అంటే నార్మల్ కండిషన్ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A. సో మళ్ళీ దీన్ని నేను ఏ ట్రాన్స్పోజ్ చేసుకొని మళ్ళీ దానికి -A రూపంలో మార్చాలంటే నాకు కొంచెం లాంగ్ ప్రాసెస్ పట్టింది కాబట్టి డైరెక్ట్గా మ్యాట్రిక్స్ చూడగానే నాకు ఈ 3 కండిషన్స్ గుర్తుంటే ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఓకే.